నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. జూలై 7వ తేదీ రాత్రి 8:56 నాకు ఏసీపీ ఆఫీస్ నుంచి నా పర్సనల్ నెంబర్కి, ఆఫీస్ నెంబర్కి ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమయంలో నేను కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను. వెంటనే ఆ నెంబర్కు తిరిగి కాల్ చేయగా ఒక కానిస్టేబుల్ సార్ నాతో మాట్లాడారు. హలో, నమస్తే సార్, చెప్పండి సార్. సార్ వాయిస్ వినబడట్లేదు సార్, సారీ, మీ వాయిస్ వినబడట్లేదు, గట్టిగా మాట్లాడు. లేదు సార్, వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. సుబేదారి పొల్యూషన్ లో ఈ రజనీ ప్లస్ మీరు ఇష్యూలో పొల్యూషన్ పోయినట. అవును సార్, వెళ్ళాం సార్. పోయిన క్రమంలో ఈ రజనీ మేడం తోటి ఎవరు శ్రీకాంత్ అనే అబ్బాయి కూడా అతనితో కెమెరామాన్ అట, అతను కూడా వచ్చిందట. వచ్చిన క్రమంలో మీరు ఆ మేడం మీద కోపం మీద ప్రతి అబ్బాయిని ఛార్జ్ పెట్టి తిట్టిందని చెప్పేసి కంప్లైంట్ చేశారు మేడం. ఎవరు సార్, ఎవరు కంప్లైంట్ చేశారు సార్? శ్రీకాంత్ నా మీద కంప్లైంట్ చేశారా సార్? అవును మేడం. ఓకే, ఏమని చేశారు సార్ కంప్లైంట్? ఇట్లా మా యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ రజనీ గారితో నేను కెమెరామెన్ ఇట్లా వెళ్ళాను. వెళ్ళిన క్రమంలో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఇష్యూలో పొల్యూషన్ పోతే వాళ్ళు స్వప్న మేడం ఇట్లా నన్ను క్యాస్ట్ ఇట్లా మాదిగా వాడుకో అని చెప్పి అని చెప్పి. నేనా సార్? నేనా? ప్రూఫ్ ఏంటి సార్? అంటే వాళ్ళు అని చెప్పి ఇప్పుడు పిటిషన్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ప్రూఫ్ అది మన వీడియోస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి రాండి మేడం, రమ్మన్నారు. సార్ రమ్మంది. ఏసీపీ గారు రమ్మన్నారు. ఇప్పుడు మీరు ఏసీపీ కదా సార్? ఇప్పుడు ఏసీపీ అన్నారు. ఏసీపీ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారు. ఓకే 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 సార్, ఏసీపీ సార్ రమ్మన్నారు నన్ను. నేను శ్రీకాంత్ అనే పర్సన్ని మన బూతు మాట అన్నాను. ఓకే సార్, అంటే అన్నప్పుడు ఎవరైనా విన్నారంట సార్? తప్పకుండా సార్, తప్పకుండా నేను వస్తాను సార్ స్టేషన్కి. రేపు వస్తాను సార్, ఇప్పుడు నైట్ అయిపోయింది కదా. రేపు మార్నింగ్ వీలైతే 10:30-11 వరకు రాని, మార్నింగ్ వీలైతే రేపు ఈవినింగ్ అయినా 5 వరకు 5:30 వరకు. పర్లేదు సార్, వస్తాను సార్, వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, మరుసటి రోజు అంటే జూలై 8వ తారీఖు ఉదయం 11 గంటలకు నేను ఏసీపీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ కానిస్టేబుల్ సార్ ఏసీపీ సార్కి ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉంది, ఈవినింగ్ రండి అని చెప్పడంతో తిరిగి వచ్చాను. అదే రోజు సాయంత్రం నేను బాధితురాలు స్వాతితో కలిసి మళ్ళీ ఏసీపీ ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ సుమారు గంట పాటు వేచి ఉన్నాం. ఆ తర్వాత కానిస్టేబుల్ సార్ శ్రీకాంత్కు ఫోన్ చేయగా శ్రీకాంత్ ప్రస్తుతం లోకల్లో లేడు అని తెలిసింది. దీంతో రేపు మళ్ళీ రండి అని చెప్పారు. అక్కడి నుండి నేను నేరుగా సుబేదార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ సతీష్ గారిని కలిశాను. సార్ నన్ను చూడగానే నేను రజనీ కేసు గురించి వచ్చాననుకొని కోర్టులో చూసుకోండి అన్నాను కదా అమ్మా అని అన్నారు. అప్పుడు నేను, సార్ నేను ఆ విషయం గురించి రాలేదు, ఆ రోజు మీ ఎదుట నేను శ్రీకాంత్తో అసభ్యకరంగా కానీ కులం పేరుతో కానీ దూషించి మాట్లాడానా అని అడిగాను. దానికి ఎస్ఐ సతీష్ గారు స్పష్టంగా లేదమ్మా, నువ్వు చాలా రెస్పెక్ట్గానే మాట్లాడావు అని చెప్పారు. అప్పుడు నేను, సార్ ఇప్పుడు ఏసీపీ ఆఫీస్లో శ్రీకాంత్ అనే వ్యక్తి నేను తనను కులం పేరుతో దూషించానని కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పాను. దానికి ఎస్ఐ సతీష్ గారు, ఎవరైనా ఎంక్వైరీ ఆఫీసర్ వస్తే నువ్వు అలా మాట్లాడలేదని నేను చెబుతాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుండి నేను బయలుదేరాను. జూలై 9వ తేదీ సాయంత్రం నేను మళ్ళీ ఏసీపీ ఆఫీస్కి వెళ్ళాను. మొదట నాకు ఫోన్ చేసిన కానిస్టేబుల్ సార్ అందుబాటులో లేరని, అరగంట తర్వాత రావాలని అక్కడ ఉన్న మరో సార్ చెప్పారు. నేను తిరిగి అరగంట తర్వాత మళ్ళీ ఏసీపీ ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడు కానిస్టేబుల్ సార్, మేడం వాళ్ళు ఇంకా రాలేదు, మీరు వెయిట్ చేయడం దేనికి మేడం, మీకేమైనా పని ఉంటే చూసుకోండి, వాళ్ళు వచ్చిన తర్వాత మేమే పిలుస్తాము అని చెప్పారు. అప్పుడు నేను, సార్ కంప్లైంట్లో ఏం రాసిచ్చారు ఒకసారి చూపించగలరా అని అడగగా ఆ సార్ చూపించారు. ఆ కంప్లైంట్లో రిపోర్టర్ రజనీపై నాకు ఉన్న కోపం కారణంగా ఆమెకు కెమెరామ్యాన్గా ఉన్న శ్రీకాంత్ను పోలీస్ స్టేషన్లో నేను అంటూ కులం పేరుతో దూషించానని రాసి ఉంది. అది చదివిన వెంటనే అక్కడ ఉన్న కానిస్టేబుల్ సార్, అసలు సమస్య ఏంటి మేడం అని అడిగారు. దాంతో నేను మొదటి నుండి జరిగిన సంఘటన మొత్తం వివరించాను.
చివరిగా ఇవి పూర్తిగా తప్పుడు ఆరోపణలు. నేను ఆ మాట అన్నానని వారు నిరూపించలేకపోతే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని స్పష్టంగా చెప్పాను. దానికి కానిస్టేబుల్ సార్ చాలా గౌరవంగా, మేడం వాళ్ళు కంప్లైంట్ రాసిచ్చినంత మాత్రాన కేసు అయిపోదు కదా, ముందుగా ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్పారు. తర్వాత నేను ఇంటికి వెళ్ళి సాయంత్రం 6:30 గంటలకు మళ్ళీ ఏసీపీ ఆఫీస్కి వచ్చాను. అక్కడ ఎస్ఐ సతీష్ గారిని కూడా పిలిచారు. అక్కడ మళ్ళీ ఎస్ఐ సతీష్ గారి వర్షన్ మరోలా మారిపోయింది. ఏమైందో సార్ నాకు తెలియదు. అదే సమయంలో ఒక మహిళ తన ఇంటి ఓనర్తో ఎదురవుతున్న సమస్య గురించి మాట్లాడుతుండడంతో నేను కూడా ఆ విషయాన్ని గమనించలేకపోయాను. ఆ సమయంలో అనుండొచ్చేమో అన్నారు. ఆ సమయంలో ఎస్ఐ సతీష్ గారు నాతో అలా ఎందుకు మాట్లాడారు అర్థం కాలేదు. అప్పుడు నేను ఎస్ఐ సతీష్ గారితో ఒకటే మాట అన్నాను. సార్, స్టేషన్లో మీ ముందు జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో నా దగ్గర ఉంది అన్నాను. ఎవరు నేనే బాధ్యత నేనే బాధ్యత మాటలు కొంచెం మంచిగా మాట్లాడారు. విన్నారు కదా ఎవరు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు అనేది. మొబైల్ లోపలికి రానివ్వలేదు కదా, మరి ఎలా రికార్డ్ చేసావు అని అడిగారు. దానికి నేను సార్ మా సేఫ్టీ కూడా మేము చూసుకోవాలి కదా అన్నాను. అంతలోనే ఎస్ఐ సతీష్ గారికి స్టేషన్ నుండి ఫోన్ కాల్ రావడంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత శ్రీకాంత్ తన అన్నయ్యతో కలిసి ఏసీపీ ఆఫీస్కి వచ్చారు. అతన్ని చూసిన వెంటనే నేను ఒక్కటే ప్రశ్న అడిగాను. తమ్ముడు, అసలు నీ కులం ఏంటి నాకు తెలుసా? దానికి అతను తెలుసు అని చెప్పాడు. అప్పుడు నేను అవునా, నేను మొదటిసారి చూసింది జూన్ 19న ఎస్ఐసార్ ముందు. అంతకుముందు నీ గురించి నాకు ఏమాత్రం తెలియదు, మరి నీ కులం నాకెలా తెలుస్తుంది అని ప్రశ్నించాను. అప్పుడు అతను నా కులం తెలియకపోతే నా ఫోటో ఎలా పెట్టావు వార్తలో అని అడిగాడు. దానికి నేను ఫోటో పెట్టడానికి కులం తెలియాలా అని ప్రశ్నించాను. తన ఫోటో పెట్టడానికి గల కారణం ఏంటంటే నా వీడియోల కింద చెత్త ఛానల్ అని కామెంట్ పెట్టాడు. అతని కామెంట్ ఓపెన్ చేసి చూడగా శ్రీకాంత్తో పాటు రజనీతో దిగిన ఫోటో ఉంది. అందులో మై స్ట్రెంగ్త్ అని లవ్ సింబల్తో పాటు అక్కయ్య అని రాసుంది. నాకు ఇక్కడ ఒక సామెత చెప్పాలనుంది. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట. అదే రజనీ సావాస దోషమే కావచ్చు శ్రీకాంత్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణం. ఆల్రెడీ ఇంతకుముందు నేను చేసిన వీడియోలో ఆర్ఎంపీ డాక్టర్ సుధాకర్ సార్ గురించి మాట్లాడాను. కుక్కునూరులో కూడా రజనీ గృహహింస కింద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ అంతకంటే ముందే సుధాకర్ సార్ కోర్టు నుండి రజనీకి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. మీరు చూశారు కదా వీడియోలో, రజనీ అలియాస్ భాను తనకు లీగల్ నోటీస్ పంపించగానే తిరిగి కుక్కునూరుకొచ్చి గృహహింస కింద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆల్రెడీ తను చేసిందంతా సుధాకర్ సార్ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి ప్రీవియస్లో పంపించిన లీగల్ నోటీసులు అన్నీ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అక్కడ ఎస్ఐ సార్కి కూడా తెలుసు కాబట్టి ఎఫ్ఐఆర్ చేయలేదు. లేదంటే అక్కడ సుధాకర్ సార్ని కూడా ఇరికిద్దామనుకుంది పాపం. అక్కడ తన ఎత్తుగడలేమీ పనిచేయలేదు. రజనీ తప్పు చేసింది అని ఎవరైనా బయట పెట్టినా, రజనీకి ఏదైనా సమస్య వచ్చినా ఎదుటి వాళ్ళని ఎలా ఇరికించాలో ప్రయత్నించి బొక్క బోర్లా పడడం అలవాటే అని సుధాకర్ సార్ విషయంలో చూస్తే తెలిసిపోతుంది. సరే, ఆ విషయం ఇప్పుడెందుకులేండి. తర్వాత నేను స్వాతితో కన్ఫర్మ్ చేసుకోగా స్వాతి, మేడం ఇతనే శ్రీకాంత్, నేను సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్న సమయంలో రజనీతో పాటు వచ్చి నా మీదకు కొట్టే అంత ఆవేశంతో మీదకి వచ్చిన వ్యక్తి ఇతనే అని చెప్పింది. అలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను తన ఫోటో వార్తలు వేశాను. అలాగే కామెంట్ పెట్టింది కూడా తనే. ఆ తర్వాతే నేను అడిగాను, నేను నీ ఫోటో ఎందుకు పెట్టానని అడుగుతున్నావు కదా, నువ్వే కదా చెత్త ఛానల్ చెత్త రిపోర్టర్ అని కామెంట్ పెట్టింది, అందుకే వార్తలో నీ ఫోటో పెట్టాను అన్నాను. దానికి శ్రీకాంత్ ఎక్కడ పెట్టానో చూపించు అన్నాడు. అసలే వీళ్ళకి ఆధారాలు కావాలి కదా, ఆధారాలు చూపించినా కూడా అవి ఆధారాలు కావు, ఏఐ క్రియేటెడ్ అని మంచినీళ్ళు తాగినంత సునాయాసంగా మాట మార్చే అలవాటు ఉందని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది.
అప్పుడు నేను ఆ ఆధారాలన్నీ పట్టుకునే కదా నేను సుబేదారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అని చెప్పాను. ఆ తర్వాత నేను అసలు విషయానికి వచ్చి అడిగాను, తమ్ముడు నేను నిన్ను నిజంగా కులం పేరుతో దూషించానా? అతను అవును అని చెప్పాడు. అప్పుడు నేను నీ తల్లిదండ్రుల మీద ఒట్టు వేసి చెప్పు నేను ఆ మాట అన్నానని అని అడిగాను. అయితే శ్రీకాంత్ నేను ఒట్టు వెయ్యను అని చెప్పాడు. అప్పుడు నేను ఒక్కటే స్పష్టంగా చెప్పాను, నేను మాత్రం నా తల్లిదండ్రుల మీద నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నిన్ను ఆ మాట అనలేదు అని. నేను మళ్ళీ నువ్వు కూడా ఒట్టు వేసి చెప్పు అని అడిగాను. అతను మళ్ళీ ఒట్టు వేయడానికి నిరాకరించాడు. భయంతో గుటుకలు మింగుతున్నట్లు కనిపించాడు. అయితే ఒక్క విషయంలో మాత్రం నేను శ్రీకాంత్ని మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే నా మీద తప్పుడు ఆరోపణ చేసిన తన తల్లిదండ్రుల మీద గౌరవంతో నేను దూషించాను అనేది శ్రీకాంత్ చెబుతుంది అబద్ధం కాబట్టే తన తల్లిదండ్రుల మీద ఒట్టు వేయలేదు. కనీసం ఆ విషయంలో నీ తల్లిదండ్రులనైనా గౌరవించావు అని అక్కడే చెప్పాను. ఆ తర్వాత మరో కానిస్టేబుల్ సార్ శ్రీకాంత్ను అడిగారు, సుబేదారి పోలీస్ స్టేషన్కు నాతో పాటు ఇంకెవరు వచ్చారు అని. దానికి శ్రీకాంత్ ఆమె ఒక్కతే వచ్చింది, పోలీస్ స్టేషన్లోకి వెళ్తూ నన్ను తిట్టుకుంటూ వెళ్ళింది అని చెప్పాడు. కానీ తర్వాత స్వాతి కూడా వచ్చింది స్టేషన్కి. అప్పుడు కానిస్టేబుల్ సార్ నిన్ను తిట్టిందని చెబుతున్నావు, ఆ సమయంలో నీతో పాటు ఎవరెవరు ఉన్నారు అని అడిగారు. దానికి శ్రీకాంత్ 4 ఉన్నారు అని సమాధానం చెప్పాడు. అప్పుడు కానిస్టేబుల్ సార్ మరి వాళ్ళని ఎందుకు తీసుకురాలేదు? నువ్వు చెబుతున్న సంఘటనకు వాళ్ళందరూ సాక్షులుగా రావాలి కదా అని ప్రశ్నించారు. అంతలో శ్రీకాంత్ ఆ సాక్షులకి ఫోన్ చేసుకున్నాడు. మీకు తెలుసు కదా, నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో చెప్పాను, జూన్ 19వ తేదీన ఎస్ఐ సతీష్ గారు ముందట మాట్లాడేటప్పుడు రజనీతో పాటు ఎవరెవరు వచ్చారు అనేది. రజనీ వాళ్ళ మామయ్య, రజనీ కెమెరామ్యాన్ శ్రీకాంత్, అదే ఇప్పుడు మహిళా ఎమ్మెల్యే అండదండలతో రజనీ కెమెరామ్యాన్ని కులం పేరుతో దూషించాను అని ఏసీపీ ఆఫీస్లో ఫాల్స్ ఎలిగేషన్స్తో కంప్లైంట్ రాసిచ్చారు చూడండి, అతను. ఐ న్యూస్ అజయ్, మరో వ్యక్తి ఇన్ఫ్లుయెన్సర్, తన పేరు అవసరం లేదులేండి, పాపం తన కష్టమేదో తను చేసుకుంటున్నాడు. నేను రజనీలా ఇన్వాల్వ్ కాని వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్లు నా స్వార్థం కోసం వాడే క్యారెక్టర్ కాదు నాది. ఇలా రజనీతో పాటు 4 వచ్చారు. మొదట పోలీస్ స్టేషన్ బయటనే నిలబడ్డారు. అయితే ఏసీపీ ఆఫీస్కి విట్నెస్కి రజనీ వాళ్ళ మామయ్య రాలేదు. ఎందుకంటే రజనీ వాళ్ళ భర్త మీదే పోక్సో కేసు అయింది. వాళ్ళు సాక్ష్యంగా ఉంటే వాళ్లకు సంబంధించిన వార్త నేను నా ఛానల్లో వేశాను కాబట్టి నా మీద పగతోటే ఇదంతా చేస్తున్నారు అని ఎవరికైనా అర్థమవుతుంది. నాకు ఇంకోటి అర్థం కావట్లేదు, ఇక్కడ కెమెరామ్యాన్ కూడా రజనీ మనిషే కదా, రేపు సాక్ష్యాధారాలు చూపించకపోతే ఇచ్చిన కంప్లైంట్కి ఎఫ్ఐఆర్ ఎలా అవుతుంది? దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఏసీపీ ఆఫీస్లో శ్రీకాంత్ కాల్ చేసి పిలిచిన తర్వాత ఐ న్యూస్ అజయ్ సార్, ఆయనతో పాటు మరో వ్యక్తి ఏసీపీ ఆఫీస్కి వచ్చారు. కానీ వాస్తవానికి అక్కడికి రావాల్సింది ఆ 4 కదా. కానీ ఒక్క అజయ్ మాత్రమే ఎందుకు వచ్చారు? రజనీ వాళ్ళ మామయ్య వస్తే అక్కడ జనానికి తెలిసిపోతుంది కదా, రాజేష్ మీద కేసు అయింది కాబట్టి పగతో తప్పుడు కేసు శ్రీకాంత్తో పెట్టిస్తున్నారు అని. అలా తెలియద్దు అంటే అజయ్ మాత్రమే రావాలి అక్కడికి. చాలా గొప్ప ప్లానే అజయ్ సార్. లోపల ఏసీపీ సార్ ఎంక్వైరీ నిర్వహిస్తున్న సమయంలో ముందుగా శ్రీకాంత్ను ఉద్దేశించి ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు. మొదట సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా నేరుగా ఏసీపీ ఆఫీస్కి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించారు. దానికి శ్రీకాంత్ పోలీస్ స్టేషన్లో నా ఫిర్యాదు తీసుకోవడం లేదు సార్, అందుకే నేరుగా ఏసీపీ గారి దగ్గరకు వచ్చాను అని సమాధానం ఇచ్చారు. కానీ గత కొద్ది రోజులుగా సిపి ఆఫీస్కి ఈ రజనీ శ్రీకాంత్ని పట్టుకుని వెళ్తుంది అని అక్కడ నేమ్స్ ఎంటర్ చేసే రిజిస్టర్ పరిశీలించినా తెలుస్తుంది. అక్కడ కొందరు కానిస్టేబుల్స్ కూడా చెప్పారు రజనీ, రాజేష్ మరియు శ్రీకాంత్ ఎన్నిసార్లు సిపి ఆఫీస్కి వెళ్ళారు అనేది. అప్పుడు ఏసీపీ సార్ శ్రీకాంత్తో అలా కాదు, ముందు సంబంధిత పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి, అవసరమైతే నేను చెబుతాను, అక్కడ తీసుకుంటారు అని సూచించారు. అదే సమయంలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ను ఉద్దేశించి అతను చెప్పిన విషయాన్ని వీడియో రికార్డ్ చేయండి, రేపు మాట మార్చకుండా ఉండాలి అని కూడా ఆదేశించారు. ఆ తర్వాత ఏసీపీ సార్ నన్ను మాట్లాడమన్నారు. నేను ఒక్కటే విషయం చెప్పాను, సార్ శ్రీకాంత్ చెబుతున్నట్లు నేను సుబేదారి పోలీస్ స్టేషన్కి ఎంటర్ అవుతున్నప్పుడు కులం పేరుతో దూషించి ఉంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ తెప్పించి చూడండి. నేను ఆ మాట అన్నట్లు ఉంటే నా మీద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. దానికి ఏసీపీ సార్, ముందు ఎంక్వైరీ జరుగుతుందమ్మా, ఎంక్వైరీ పూర్తయిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయి, అంత ఈజీగా ఎఫ్ఐఆర్ చెయ్యమని చెప్పారు. ఎంక్వైరీ పూర్తయ్యాక నేను బయటకు వస్తున్న సమయంలో ఐ న్యూస్ అజయ్ సార్ కనిపించారు. నేను మర్యాదపూర్వకంగా నమస్తే సార్, బాగున్నారా, మీరు ఐ న్యూస్ అజయ్ సారే కదా అని అడిగాను. ఆయన అవును, ఎందుకు నా ఫోటో వేశావు, నా పేరెందుకు చెప్పావు,
నా ఛానల్ పేరు ఎందుకు చెప్పావు అంటూ కొంత ఆగ్రహంగా మాట్లాడారు. అప్పుడు నేను నా మొబైల్లో ఆడియో రికార్డ్ ఆన్ చేశాను. అప్పుడు ఆయన మీరంటే నాకు గౌరవం మేడం అన్నారు. దానికి నేను కూడా ప్రశాంతంగా సమాధానం ఇచ్చాను. సార్ మీరంటే కూడా నాకు గౌరవం ఉంది. మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యపై పోరాడుతున్నప్పుడు నేను కూడా వచ్చి మీ వార్త కవర్ చేశాను అని మాట్లాడాను. మీ గురించి తప్పుగా ఏమీ మాట్లాడలేదు. ఒక వార్తలో భాగంగా మాత్రమే మీ ఫోటో వాడాను. ఫోటోను కూడా బ్లర్ చేశాను. జర్నలిస్ట్గా నా వృత్తి నేను చేశాను సార్ అన్నాను. అప్పుడు అజయ్ సార్ ఆగ్రహంతో మీదికి వస్తూ చిటికెలు వేస్తూ ఏది నీ అక్రిడేషన్ బయటకు తీసి చూపించు అని అన్నారు. దానికి నేను అజయ్ సార్ మిమ్మల్ని ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. నా గతంలో అక్రిడేషన్ ఉందా లేదా అన్నది సీనియర్ జర్నలిస్టులకు తెలుసు. పైగా నేను జర్నలిస్ట్ని అవునా కాదా అనేది కూడా ఆ సార్ వాళ్ళకి తెలుసు. నేను యూనివర్సిటీలో జర్నలిజం చేశానా లేదా అనేది కూడా సీనియర్స్కి తెలుసు. అక్రిడేషన్ ఉంటే మాత్రమే నేను జర్నలిస్ట్ని అని మీరంటే మరి కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా బయట కొనుక్కుంటున్నారనే టాక్ ఉంది సార్. మీ దృష్టిలో వాళ్ళందరూ జర్నలిస్టులేనా? లేదంటే మీరు ఐ న్యూస్ నుండి రజనీకి లెటర్ ఇచ్చినట్లు అనుకుంటున్నారా? వేరే వాళ్ళు అబ్జెక్షన్ చెప్పేసరికి మీరు రజనీని 3 నెలలు లోగో పట్టుకొని తిరగమన్నారంట కదా. అలా తిరిగితే ఆమెకు అక్రిడేషన్ ఇస్తే ఇన్ఫ్లుయెన్సర్ కాస్త జర్నలిస్ట్ అయిపోతుందా? యూనివర్సిటీలో చదివిన వాళ్ళు అసలు జర్నలిస్టులే కాదు, అంతేనా సార్? అసలు మీరేంటో, మీ విధానాలేంటో, మీ పద్ధతులేంటో, మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. కనీసం మీకైనా అర్థమైతే కొంత అర్థమయ్యేటట్లు నాకు చెప్పండి సార్ ప్లీజ్. జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి యూనివర్సిటీలో చదివిన సర్టిఫికెట్ ఉండాలి సార్. అంతేగాని సెల్ షాప్ మెయింటైన్ చేసి ధర్నాలకు వెళ్ళి లోకల్ ఛానల్ ఆ ఛానల్ ఈ ఛానల్లో చేసి బార్ షాప్ దగ్గర మందు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా షాప్లో ఆ వ్యక్తి డబ్బులు అడిగితే నేను రిపోర్టర్ని నన్నే డబ్బులు అడుగుతావా, నీ సంగతి చూస్తా అని దాదాగిరి చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ సెటిల్మెంట్లు చేయడమా సార్ జర్నలిస్ట్ అంటే? ఉన్నాయి సార్, నా దగ్గర అలాంటి వాళ్ళవి ఆధారాలతో సహా అన్నీ ఉన్నాయి. బయట పెట్టే రోజు వస్తే అన్నీ తీస్తాను సార్. జర్నలిజం చేసినంత మాత్రాన జర్నలిస్ట్ కాదు, అంతే కదా సార్? ఆయన మీకే బాగా తెలుస్తుందిలేండి సార్. ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే జర్నలిస్ట్ అని ఏసీపీ ఆఫీస్ ఎదురుగా మా ఇద్దరి మధ్య సంభాషణలో అజయ్ సార్ కోపంతో నాతో ఇలా అన్నారు. ఇప్పుడు నీ భర్త ఫోటో వేస్తా, నీ ఫోటో వేస్తా, నీతో వచ్చిన బాధితురాలు ఫోటో వేస్తా. నేను వేస్తే నువ్వు ఊరుకుంటావా? ఎవరి పర్మిషన్ తీసుకుని నా ఫోటో వేశావు అని ప్రశ్నించారు. నీ వల్లనే ఇప్పుడు శ్రీకాంత్ అనే అబ్బాయి నన్ను విట్నెస్గా పిలిచాడు. అవసరమా? ఇవన్నీ నాకు అవసరమా అని అడుగుతున్నారు. బా సార్ బా, ఏమీ తెలియనట్లు ఏం మాట్లాడుతున్నారు సార్. మీ ప్లాన్లో భాగమే కదా సార్ ఇదంతా. అప్పుడు నేను అజయ్ సార్కి ఒకటే సమాధానం చెప్పాను. తన బాధ ఏంటో చూడండి సార్. ఒకవేళ నిజంగా నేను శ్రీకాంత్ని కులం పేరుతో దూషించి ఉంటే ఏసీపీ సార్తో అదే చెప్పండి అన్నాను. అసలు నా ఫోటో ఎందుకు వేశావు అని చెప్పి సీరియస్గా ఆర్గ్యూ చేస్తూనే ఉన్నారు. అదే సార్, మీరే అన్నారు కదా ఎంతో మందితో నేను పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాను, సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాను అని. ఆ సెటిల్మెంట్లో భాగంగానే రజనీతో వచ్చాను అన్నారు. కానీ మీరు చేసిన సెటిల్మెంట్స్లో అవతల నిజమైన జర్నలిస్టులు తగిలి ఉండరు మీకు. అందుకే మీ ఫోటో వేయలేదు కావచ్చు. నేను మీ ఫోటో బ్లర్ చేసి వేశాను. రజనీ సైడ్ మీరు స్టాండ్ తీసుకొని పోరాడుతున్నప్పుడు మీరు రజనీ సైడ్ నిలబడ్డారు అని పబ్లిక్లో చెప్పుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు సార్? అబద్ధం సైడ్ నిలబడ్డాను అని భయపడుతున్నారా? లేక మీ ఇంట్లో వాళ్ళకు తెలుస్తుంది అని భయపడుతున్నారా? లేక మీరు తప్పుడు సైడ్ నిలబడ్డారు అని రేపు సమాజం మిమ్మల్ని అసహించుకుంటుంది అని భయపడుతున్నారా? అసలు ఎవరికి భయపడుతున్నారు అజయ్ సార్ మీరు? రజనీ సైడ్ న్యాయం ఉంటే తన సైడ్ మీరు పోరాడుతుంటే ఎవరికి తెలిసినా నష్టం ఏంటి సార్? ఇప్పుడు నేనున్నాను, స్వాతికి రాజేష్కి రిలేషన్ ఉన్నది అనేది పక్కన పెడితే తన దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని స్వాతి ఆరోపిస్తుంది. నేను స్వాతి సైడ్ నిలబడ్డాను అని ప్రపంచం మొత్తంలో ఎవ్వరు అడిగినా చెప్పగలను కారణం ఇది అని. మరి మీ సైడ్ న్యాయం ఉంది అని మీరు మాత్రమే భావిస్తున్నారు కదా సార్. అందుకే కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు కదా. నా వార్తల్లో ఫేస్ బ్లర్ చేసి పేరు చెప్పినంత మాత్రాన మీకు వచ్చిన నష్టం ఏంటి? ఓ, ఐ న్యూస్ ఆఫీస్ వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం అనా? తెలవనివ్వండి సార్. మీరు నిజాయితీ వైపు నిలబడే నిక్కార్సైన మనిషి అని వాళ్ళకు కూడా తెలియాలి కదా సార్. మీరు మీదికి ఎందుకు వచ్చారు సార్? నేను కాబట్టి సరిపోయింది. అదే నా ప్లేస్లో కనుక రజనీ ఉంటే సిచ్యువేషన్ మరోలా ఉండేది. ఊహించుకుంటేనే మీ పొజిషన్ ఏంటా అనిపిస్తుంది. మీకు గుర్తుంది కదా రజనీ స్టేటస్లో ఏం పెట్టుకుందో?
ముందుకు వచ్చి చెప్పు అందుకొని పొట్టు పొట్టు కొడుకుల్లారా మీరు మీ బతుకులు అని నా పొజిషన్లో ఆమె ఉంటే వాటిని మీరు ఫేస్ చేసేవారు. బట్ నేను అలా కాదు సార్. ఐఎమ్ వెరీ డీసెంట్ అండ్ ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్. ఎందుకంటే కొందరిలో చెత్త మాటలు నేను మాట్లాడను, చెత్తగా కూడా ప్రవర్తించను. అయినా ఏ స్థాయి వాళ్ళు ఆ స్థాయి మాటలే మాట్లాడతారు. అర్థమైందా అజయ్ సార్? న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.